ఐటీ ఆధారిత సేవలకు ప్రధాన కేంద్ర బిందువుగా హైదరాబాద్ అని నిలుస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలిసిందే. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, ఈ ఐటీ సెక్టార్కి సంబంధించిన ఎగుమతులు ఏదైతే ఉందో దాని గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం. సో హైదరాబాద్పై ఈ వ్యూహాత్మక దృష్టి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని బలపరుస్తుంది మరియు ప్రపంచ ఐటీ మ్యాప్లో దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది, సుస్థిరం చేస్తుంది అనేది మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇక్కడ నుంచి ఈ జనరల్ స్టడీస్ ఏదైతే ఉన్నాయో ఆ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా స్కోప్ ఉన్న క్వశ్చన్స్ వచ్చేసి జనరల్గా వాల్యూస్ ఏదైతే ఉందో, డాటా ఏదైతే ఉందో, ఆ యొక్క స్టాటిస్టిక్స్ ఆధారంగా ఉన్న క్వశ్చన్స్ అనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. జనరల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ కూడా తెలిసింది, కానీ టెక్నికల్గా చూసుకుంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,41,000 కోట్ల రూపాయల తెలంగాణ ఐటీ ఎగుమతుల రంగం ఆకట్టుకునే విధంగా వృద్ధిని సాధించింది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ ఎగుమతులు ఏదైతున్నాయో ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి. సో ఎందుకంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే తెలుసు కదా, వివిధ దేశాల నుంచి మనకి ఈ ఐటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, అవుట్ సోర్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ వివిధ దేశాల నుంచి మనకి ఇన్విజిబుల్స్ కాబట్టి అవుట్ సోర్స్ చేస్తారు కాబట్టి మనం ఆ యొక్క ఐటీ సేవలు అనేది వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా యూఎస్ఏ కానీ యూరోపియన్ కంట్రీస్కి, ఓకేనా, జపాన్ లాంటి దేశాలకి, లేదు అనుకుంటే ఆస్ట్రేలియా, సో ఈ సౌత్ కొరియా లాంటి దేశాలు ఏదైతే మనం ఐటీ ఎగుమతులు, ఎందుకంటే మన దగ్గర ఆ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ హ్యూమన్ క్యాపిటల్ అనేది తక్కువకే ఉంటుంది కాబట్టి ఆ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియాని, అందులో పర్టికులర్లీ బెంగళూరు లాంటి ఏదైతే మనం చెప్పుకున్న మెట్రో సిటీస్, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అధికంగా ఉంటారు కాబట్టి, ఓకేనా. సో అందులో చూసుకుంటే మన యొక్క ఐటీ ఎగుమతులు అనేది 2,41,271 కోట్లు. ఈ ఫిగర్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి.